నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే వాతావరణం కనిపిస్తుంది. తాజాగా ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్, ఆయుధ కేంద్రాలపై 5 రోజుల పాటు దాడులు చేయబోమని ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి తమ బలగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఇరాన్తో 2 రోజులుగా జరుగుతున్న చర్చలు సఫలమవుతున్నట్టు కనిపిస్తున్నాయని ట్రంప్ వెల్లడించారు. అంతకుముందు హార్మోజ్ను 48 గంటల్లో ఓపెన్ చేయాలని ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అయితే ట్రంప్ హెచ్చరికల్ని ఇరాన్ ఏమాత్రం లెక్క చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అనేక దేశాల ఒత్తిళ్ల మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా హార్మోజ్ సంక్షోభం ముదిరే కొద్ది దేశాల్లో గ్యాస్ కొరత తీవ్రతరమవుతుంది. అలాగని ఆయా ప్రాంతాలపై దాడులు చేసేందుకు అమెరికా మిత్రపక్షాలు కూడా ససేమిరా అనడంతో ట్రంప్ దిగివచ్చారు. చర్చలు సఫలమైతే రాబోయే 5 రోజుల్లో పశ్చిమాసియాలోని ఉద్రిక్త వాతావరణం కుదుట పడే అవకాశం ఉంది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.